ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తిరుగుబాటు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వచ్చినారు. మరి ఎవరి కోసం వచ్చినట్టు? కార్యకర్తల కోసం వచ్చినట్ట, లేకపోతే పార్టీ నాయకుల కోసం వచ్చినట్ట, ప్రజల కోసం వచ్చినట్ట, లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం వచ్చినట్ట అంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వచ్చిండ్రు. తెలంగాణ కోసం ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం ఇవ్వడానికి వచ్చింది. అంటే ఇన్ని డేస్ తర్వాత ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడే బయటకు రావడం అనేది దేనికి చిహ్నం, దేనికి సంకేతం అంటారు? అంటే ఇప్పుడే బయటికి రాలేదు, ఆయన చాలాసార్లు కూడా మధ్య మధ్యలో బయటికి వచ్చిండ్రు. ఇప్పుడే బయటికి వచ్చిండ్రని మీరు భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం కోసమే వేస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే వేస్తారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలను చూసి చెలించి ఆయన బయటికి రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అబద్ధపు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి ఏమార్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను సంవత్సరం కాలం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రైతుల పంట పొలాలను నీళ్ళు ఇవ్వకుండా ఎండబెడుతున్నారు, కరెంట్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా రైతులను ఆగం చేస్తున్నారు. కాబట్టి రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు, కాబట్టి నేతన్నల ఆకలి చావులకు కారణం అవుతున్నారు. కాబట్టి ఇవన్నిటిని చూసి వాటి మీద యుద్ధం చేయడానికి బయటకు వచ్చారు. అంటే ఎన్ని రోజులు నల్లమల్ల పులిని చూసి భయపడి ఫామ్ హౌస్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చారు, అంతేనా? నల్లమల పులి కాదు, అది ఒక పెద్ద పిల్లి, అమ్రదాబాద్ పిల్లి. పిల్లి, అది పులి కాదు. పులి అని మీరు ఆ పులి పరువు తీసేస్తాండ్రు, అది పిల్లి, పెద్ద పిల్లి. అది అంటే తొక్కుకుంటా వచ్చినారు. ఎవరిని దొక్కిండ్రండి? ఏం దొక్కిండు? ఎవరిని దొక్కిండు? ఏం దొక్కుంటూ వచ్చిండు? తెలంగాణ రాష్ట్రాన్ని దొక్కడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను దొక్కడానికే అధికారంలోకి వచ్చిండు. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులందరినీ దొక్కిండు, కాంగ్రెస్నే తొక్కుతాండు, కాంగ్రెస్నే భూస్థాపితం చేయడానికే కాంగ్రెస్ పార్టీలో ఏరిండు, పీసీసీ చీఫ్ అయిండు, ముఖ్యమంత్రి అయిండు. ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రకు పోయిండు, ఎలక్షన్ల క్యాంపెయినింగ్లో వానుకున్నాడు, ఆడ మాట్లాడిండు, అక్కడ భూస్థాపితం చేసిండు పార్టీని. ఇటు పోయిండు, ఇటు ఢిల్లీకి పోయిండు, అక్కడ భూస్థాపితం చేసిండు కాంగ్రెస్ పార్టీని, అక్కడ ఒక తొక్కు తొక్కిండు, పాతాళానికి పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాతాళానికి తొక్కడానికే, ఇక్కడ కూడా భూస్థాపితం చేయడానికి ఆయన వచ్చిండు. వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, మీరు టైం ఇస్తలేరు, పదే విమర్శలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఏం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు టైం ఇవ్వరా? ఇప్పుడు 6 నెలలు అన్నది ఎవరు? బీసీ డిక్లరేషన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలలోనే 42% రిజర్వేషన్ ఇస్తానని బీసీలకు డోకా చేసిండు. సంవత్సరం దాకా ఆగినాం, ఇప్పటి వరకు కూడా ఆ బీసీ డిక్లరేషను 42 రిజర్వేషను అత్తా లేదు పత్తా లేదు. నేను ఎప్పుడు చేస్తా అన్నాడు? రుణం మాఫీ ఏ దేవుళ్ళ మీద ఒట్లేసి ఎప్పుడు చేస్తా అని చెప్పిండు. ఆగస్టు 15 లోపు 100% రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇప్పుడు రైతన్నలకు 100% రుణమాఫీ చేసింది ఉన్నదా? రైతు భరోసా ఎగ్గొట్టిండు, 2 పంటలకు ఎగ్గొట్టిండు, ప్రతి రైతుకు 17,500 రూపాయలు బాకీ పడ్డాడు. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పైసలు అత్తపత్తలేవు. రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ అప్పుల పాలవుతారా? మళ్ళీ బ్యాంకులకు ఏదన్నా పుస్తెలతాళ్ళు ఊదబెట్టుకొని అప్పులు చేసుకోనా? ఎందుకు రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు? ఆయన ఏది చెప్పినా 100 రోజులల్లా నిన్ను ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తా అని చెప్పిండు. 6 నెలలల్లా నేను బీసీ డిక్లరేషన్ 42 రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ చేయలేదు. ఆయననే డెడ్ లైన్ పెట్టుకున్నాడు, ఆ డెడ్ లైన్లను ఆయన గుర్తుకు చేస్తాను అంతే తప్ప ఆయనకు టైం ఇవ్వక కాదు. ఎంత టైం ఇచ్చినా కూడా గాలి మోటార్ల మీద ఢిల్లీకి తిరుగుడు తప్ప ఆయన తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్కి రావడం కాదు గొప్ప, అసెంబ్లీకి వెళ్ళడం గొప్ప, రైతు బంధు మీద మాట్లాడడం గొప్ప, అదేవిధంగా హైడ్రా మీద మాట్లాడడం గొప్ప అనేది సీఎం అంటారు. ఇగో సన్నాసి సవటలు దద్దమ్మలు గిట్లనే మాట్లాడతారు. కేసీఆర్ గారు కాదు అక్కడ మాట్లాడింది. అసెంబ్లీలో ఎవరెవరు మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారు మాట్లాడిన దానికి సమాధానాలు ఉండే, హరీష్ రావు గారు మాట్లాడిన దానికి సమాధానాలు ఉండే, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సమాధానాలు ఉండే, సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడిన దానికి సమాధానం. మా ఎమ్మెల్యేలను మాజీ మంత్రులనే తట్టుకోలేకపోతున్నాడు కేసీఆర్ గారు. అసలు ఆయన ప్రశ్నిస్తే ఆయన ప్రశ్నలకు సమాధానాలు ఈ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయా అండి? పక్క రాష్ట్రంలో జగన్కి 11 సీట్లు ఇచ్చినా కూడా జగన్ ప్రజల్లో ఉన్నారు. సీఎం కేసీఆర్కి 39 సీట్లు ఇచ్చినా కూడా ఎందుకు, మాజీ సీఎం కేసీఆర్కి ఇచ్చినా కూడా ఎందుకు ఆయన ప్రజల్లో ఉండట్లేరు? ఇప్పుడు ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు, ప్రజల్లో ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి తెలంగాణ పౌరుడి గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నాడు. ప్రతి ప్రజల దగ్గర ఎక్కడ సమస్య వచ్చినా
మా నాయకులు కేటీఆర్ గారు ఉంటారు, హరీష్ రావు గారు ఉంటారు, కవిత గారు ఉంటారు, మా మాజీ మంత్రులు ఉంటారు, మా ఎమ్మెల్యేలు ఉంటారు, మా ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రజల సమస్యల మీద ఎక్కడికక్కడ కొట్లాడుతున్నారు. రైతుల మీద ధర్నాలు ఎవరు చేస్తున్నారండి? లంబాడి బిడ్డలకు అన్యాయం జరిగితే కొడంగల్ల సొంత నియోజకవర్గంలో ఎవరుండి ముందు కొట్లాడిండ్రండి? ఇదంతా కేసీఆర్ గారే ముందుకొచ్చి కొట్లాడాల్సిన అవసరం లేదు. మేము కొట్లాడుతున్నాం కదా, మా నాయకులు కొట్లాడుతున్నారు కదా, వాటికే సమాధానాలు లేవు. కేసీఆర్ గారు కొట్లాడితే ఎట్లుంటుందో ముందు ముందు చూస్తాడు. ఇక శివరాత్రి నుంచి వెళ్ళి శివాలే ఇంకా ఆయనకి. ఓకే, ఇప్పుడు నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కేటీఆర్ ని ముఖ్యమంత్రి అన్నారు, మళ్ళీ 4 ఖర్చుకొని సీఎం రేవంత్ అని చెప్పినారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనను సీఎం రేవంత్ గా ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళ పార్టీ మంత్రులు యాక్సెప్ట్ చేస్తలేరు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేస్తలేరు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. ఒక రాజసం లాంటి సింహాసనానికి ఆ సింహాసనము ఇజ్జత్ తీస్తున్నాడు అందులో కూర్చొని, అందుకే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. అబ్బచ్చి ఏంద్రబాయ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది అన్నట్టుగా చూస్తున్నారు. ఓన్లీ జూపల్లి ఒక్కడే మర్చిపోలేదు, ఇదివరకు పొన్నం ప్రభాకర్ మర్చిపోయిండు, ఇదివరకు జగ్గారెడ్డి మర్చిపోయిండు, చాలా మంది నాయకులు మర్చిపోయారు. ఫ్లెక్సీలల్లా ఫోటోలు కూడా పనులల్లో పాస్ తీసుకునే మన ఎవరు ఆయన ఎమ్మెల్యే ఉన్నారు చూడరు శంకర్ ఆయన కూడా మర్చిపోయిండు. ఫ్లెక్సీలో ఆయన ఫోటో కూడా ఎత్తలేరు. ఆయన పరిస్థితి ఆయనకే అర్థమైతలేదు. వాళ్ళ పార్టీ కూడా గందరగోళంలో ఉన్నది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకునే మాజీ సీఎం కేసీఆర్ బయటకు వచ్చినట్టు అంటే ఏం చెప్తారు? ఇగో ఎలక్షన్ల కోసం రాజకీయం చేయడం కేసీఆర్ గారికి అసలు కేసీఆర్ గారు ఎలక్షన్ల కోసం రాజకీయం చేయడు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్ కోసం, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది అనే ఉద్దేశంతో ఆయన బయటికి రావడం జరిగింది. ఎలక్షన్లు మాకు కొత్త కాదు, 0 నుంచి వెళ్ళి సునామీని సృష్టించడం, వీటికి కేసీఆర్ గారు బయటికి వచ్చిర్రు అనుకోవడం అవి మూర్ఖపు చర్యలు తప్ప ఏం లేవు. సో ఈ రకంగానే ప్రజల్లో ఉంటారా, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా? ఇప్పుడు ప్రజల్లో ఎప్పటికీ కేసీఆర్ గారు ఉంటారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా బాపు కేసీఆర్ ఎక్కడున్నవే అనేసి సమస్య వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు చూస్తున్నారు. ప్రతి సమస్య మీద మా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన ప్రజల్లో ఉన్నాడా లేదా అన్నది కాదు. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కూడా రైతు బంద్ వచ్చింది. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఏ సంక్షేమ పథకాలు అందలేదు. మరి ఈయన ఫామ్ హౌస్లు ఉన్నాడు అని చెప్తున్నారే తప్ప సన్నాసులు దద్దమ్మలు సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేస్తలేరండి? పవన్ గౌడ్ గారు, నా ప్రశ్న ఏంటంటే మీరు డైరెక్ట్గా సీఎంని అటాక్ చేస్తున్నారు, మీరు టార్గెట్ అవుతలేరా? మీకు ఏమైనా కాల్స్ రావట్లేదా ఏంటండి? ఇగో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కేసులు పెడతాం అంటున్నారు. ఏం చేసుకున్నా కూడా ఈ ప్రాణం డైరెక్ట్ సీఎం ని టార్గెట్ చేస్తారు అంతే. అవునవును చెప్తున్నారే, సీఎం అని ఎవరు ఒప్పుకుంటున్నారు? అబ్బా సీఎం అని ఎవరు ఒప్పుకుంటున్నారు? ఆయననే చెప్పిండు కదా గుంపు మేస్త్రి అని. ఆ గుంపు మేస్త్రి పని కూడా చక్కగా చేయట్లేదు. ఆయనే గుర్తుకు చేస్తున్నాము. గుంపు మేస్త్రి అయ్యా లప్పము సున్నము గట్టిగా పెట్టు అని చెప్తున్నాము. ఆ లప్పం సున్నం పెట్ట చేతగాకనే మేడిగడ్డను ఎండబెడుతున్నాడు. ఆ లప్పం సున్నం పెట్టుడు చేతగాకనే చిన్న పెచ్చులుడినా ఆ సెక్రటేరియట్ పెచ్చులు చక్కగా చేస్తలేడు. గుర్తుకేస్తున్నాం. ఇప్పటికైనా మారి ప్రజా సమస్యల మీద, సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాలి. ప్రశ్నిస్తున్నా అనేసి అధికారంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తే తట్టుకోలేకెందుకు పోతున్నాడు? ప్రశ్నలకు జవాబులు చెప్పలేక మైకులు ఎందుకు కడిగేస్తున్నారు శాసనసభలో? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తారో చేసుకొని అండి చూద్దాం. థాంక్యూ.